అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న చీజ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా డైజెస్టివ్ బిస్కెట్స్ని తీసుకోవాలి. వాటిని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్లా పట్టుకోవాలి. ఇక్కడ డైజెస్టివ్ బిస్కెట్స్ బదులు మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ బిస్కెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఈ బిస్కెట్ పౌడర్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చీజ్ కేక్లో ఫస్ట్ లేయర్గా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో మనం ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ని తీసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేస్తూ స్పూన్తో వీడియోలో చూపించినట్లు సెట్ చేసుకోవాలి. ఇది మొత్తం సెట్ చేసుకున్నాక బాక్స్కి మూత పెట్టేసి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం మిక్సీలో ముందుగా తయారు చేసుకున్నటువంటి చీజ్ని 1 కప్పు, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని కూడా బాక్స్లో పౌడర్ మీద సెకండ్ లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ బాక్స్ని 10 minutes ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకొని దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో 2 spoons బటర్ వేసుకొని దీన్ని పూర్తిగా కరిగించుకోవాలి. కరిగించుకున్న చాక్లెట్ను బాక్స్లో 3rd లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరో 10 minutes ఫ్రిడ్జ్లో ఈ బాక్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, ఎంతో టేస్టీ క్రీమీ చీజ్ కేక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. Thank you for watching.